ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న యాసంగి వరి పైరు ప్రస్తుతం పొట్ట దశ నుండి కంకి ఏర్పడే దశ వరకు ఉంది. ఆలస్యంగా సాగు చేసిన ప్రాంతాల్లో దుబ్బు దశలో కూడా ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఎండలకు వరిలో పలు రకాల చీడపీడలు ఆశిస్తున్నాయి. ముఖ్యంగా కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు, అలాగే కొన్ని ప్రాంతాల్లో కంకి నల్లి, సుడిదోమ వ్యాపించి పంటను నష్టపరుస్తున్నాయి. ఈ దశలో సరైన యాజమాన్యం చేపట్టకపోతే పంట నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని సకాలంలో గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నిజామాబాద్ జిల్లా రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ కుమార్. వరి పంటలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు పలు చోట్ల పిలక దశ నుండి మరియు గింజలు నిండుకునే దశల్లో రకరకాల దశల్లో ఉండడం గమనించడం జరిగింది. ఈ వాతావరణ పరిస్థితులకు రాత్రిపూట అధికంగా కురుస్తున్నటువంటి మంచు, అదేవిధంగా ఉష్ణోగ్రత ప్రభావం వల్ల వివిధ రకాలైనటువంటి పురుగులు మరియు తెగుళ్ళు ఆశించి వరి పంటను నష్టం కలగడం జరుగుతుంది. ఈ యొక్క నష్టం కలగజేసే కారకాల్లో ముందుగా కాండం తొలుచు పురుగు. కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరాంత్రానిలిప్రోల్ అనేటువంటి మందును 0.3 మిల్లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ ఉధృతి కనుక మధ్యస్థంగా ఉన్నట్లయితే మనకి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి మందును 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగు నుంచి మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు కాండం తొలుచు పురుగు అలాగే ఆకుముడత పురుగు ఈ రెండు కూడా ఒకేసారి రావడం అనేది జరుగుతుంది. ఒకేసారి వచ్చినప్పుడు కూడా మనకి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి మందును 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగు అలాగే ఆకుముడత పురుగు నుండి మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మంచు అలాగే ఉష్ణోగ్రత ప్రభావం వల్ల పలు చోట్ల అగ్గి తెగులు ఆశించేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే కొన్ని చోట్ల గింజ నిండుకునే దశల్లో కూడా మెడవిరుపు తెగులు కూడా ఆశిస్తున్నట్టు రైతులు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఈ అగ్గు తెగులుకి సాధారణంగా మనకు ఆశించిన వెంటనే తాత్కాలికంగా నత్రజని అలాగే నత్రజని సంబంధిత కాంప్లెక్స్ ఎరువులను మనం పైపాటుగా వేయడం నిలిపివేసుకోవాలి. అలాగే పంట రోగ నిరోధక శక్తి పెంపొందించేటువంటి పొటాష్ ఎరువులను మనకి ఎకరానికి ఒక 10 కిలోల చొప్పున వేసుకోవాలి. ఈ యొక్క అగ్గి తెగులు అలాగే మెడవిరుపు తెగులు నివారణకు ప్రథమంగా ఉధృతి కనుక తక్కువగా ఉన్నట్లయితే మొదట మనకి ఐసోప్రోతిలిన్ అనేటువంటి మందు 300 మిల్లీలు ఒక ఎకరానికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే కాసుగామైసిన్ అనేటువంటి మందును కూడా 1 లీటర్ నీటికి గాను 2.5 మిల్లీలు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మిశ్రమ మందు అయినటువంటి పికాక్సిస్ట్రోబిన్ మరియు ట్రైసైక్లోజోల్ కలిపి ఉన్న మిశ్రమ మందును మనకి 2 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా ప్రోపికోనజోల్ మరియు ట్రైసైక్లోజోల్ అని కలిపి ఉన్న మిశ్రమ మందును 1 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఉధృతి దశలో ఉన్నటువంటి ఈ అగ్గి తెగులు అలాగే మెడవిరుపు తెగులు నుంచి వరి పంటను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతులు ఎప్పుడైతే ఈ అగ్గి తెగులు అలాగే మెడవిరుపు తెగులు గమనించిన వెంటనే గనక పిచికారీ చేసుకున్నట్లయితే దీని యొక్క ఫలితాలు మనం ఆశించిన మేరకు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి రోగం కాబట్టి మనకి అతి తొందరగా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు సూచించినటువంటి నివారణ చర్యలు చేపట్టినట్లయితే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రత ప్రభావాల వల్ల మనకి వరి పంటలో దోమపోటు కూడా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వరి దుబ్బుల దగ్గర అలాగే పిల్ల మరియు తల్లి పురుగులు మనకి దుబ్బుల నుండి రసం పీల్చడం వలన వరి సుడులుగా ఎండిపోయి పూర్తిగా ఎండుగడ్డి మాదిరిగా మనకి అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దోమపోటు ముఖ్యంగా మనకి మార్చి 2వ పక్షం నుండి రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగానే రైతులు ఈ యొక్క దోమపోటుని సకాలంలో గుర్తించి ఇప్పుడు సూచించేటువంటి మందులు ముఖ్యంగా
మనకి పైమెట్రోజన్ అనేటువంటి మందు 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క దోమపోటును నివారించుకోవచ్చు. లేదా డైనటోఫెరాన్ అనేటువంటి మందును కూడా 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సుడిదోమ నుంచి కూడా వరి పంటను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇథిప్రోల్ మరియు ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును కూడా 0.25 మిల్లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సుడిదోమ నుంచి నివారించుకోవచ్చు. ఎప్పుడైతే ఈ సుడిదోమకు సంబంధించినటువంటి మందులు వాడుతున్నప్పుడు ఒకే రకమైనటువంటి మందులు కాకుండా ఒకసారి ఒక మందు వాడినట్లయితే తరువాత దశలో తర్వాత మళ్ళీ మనం పిచికారీ చేసేటప్పుడు వేరొక మందును మార్చి పిచికారీ చేయడం వల్ల మనం పిచికారీ చేసినటువంటి మందుకి తట్టుకునే శక్తి రాకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి మందులు మార్చి పిచికారీ చేసుకోవాలి. దోమపోటు వచ్చినప్పుడు పొలంలో ఎటువంటి సింథటిక్ పైరిథ్రాయిడ్ సంబంధిత మందులను పిచికారీ చేయరాదు. అలాగే వరి పంటలో చాలా వరకు ఈ గింజలు నిండుకునేటువంటి దశలో కంకినల్లి కూడా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కంకినల్లి నివారణకు గాను మనకి స్పైరోమెసిఫిన్ అనేటువంటి మందును 1 మిల్లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కంకినల్లిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు ఉధృతి కొంచెం తక్కువగా ఉన్నట్లయితే మనకి ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందును కూడా మనకి 2 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కంకినల్లి నుండి నివారించుకోవచ్చు.